మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక మకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మీయే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరినీ నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యం ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సమచంద్ర, అదిగో మీ వంశకర్త సూర్య భగవానుడు రఘుకులాన్వయమునకు
మీ వంశకర్త సూర్య భగవానుడు రఘుకులాన్వయమునకు మూల పురుషుడైన ఆ మహనీయునకు వందనాలు సమర్పించు నాయనా. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. గురుదేవా, వశిష్ఠ మునీంద్ర, మా రఘువంశోద్భవులను ధర్మం తప్పకుండా నడిపించినందుకు రఘురాముని ప్రణామములు. దీర్ఘాయుష్మాన్ భవ. ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతజంగశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంత్రే సమోజ్జందుహామ ధేనుర్వాగస్వానుపసస్థుతైతో సుముహూర్తోస్త్య గృహ్ణంతో సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తః సుముహూర్తోస్తు. స్వస్తి నరేంద్రో వృద్ధస్వాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నష్టాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి ఈ పట్టాభిషేకం 14 ఏళ్ల నాడు దశరథ మహారాజు సంకల్పించినది. ఆ ముహూర్తం ఈనాటికి సిద్ధిస్తున్నది. ఆనాటి సంకల్పం ఈనాటి సిద్ధి రెండు దైవ ప్రేరేపితాలే. ఇందులో ఒక విశిష్టత, ఒక విలక్షణత ఉన్నాయి. సాధారణంగా దేశమేలే రాజులందరూ పట్టాభిషేకం తర్వాతనే కిరీటం ధరించిన పిమ్మటనే పగ్గాలు చేపట్టి రాజరథాన్ని నడుపుతారు. కానీ ఈనాడు ఈ సీమకు పాలకుడు కాబోతున్న రామభద్రుడు ముందుగా రావణాది రాక్షస సంహారంతో దుష్ట శిక్షను ముగించి ధర్మాన్ని 4 పాదాలపై నిలిపాడు. ఆ తరువాతనే ప్రభుత్వాన్ని చేపట్టి శిష్ట రక్షణకు పూనుకుంటున్న ఏకైక ప్రభు రాముడు. యనవంశజుడు, ఇక్ష్వాకు కులదీపకుడు, రఘుమహారాజు ప్రపౌత్రుడు, అజమహారాజు పౌత్రుడు, దశరథ మహారాజు పుత్రుడు అయిన రాముని అయోధ్య సార్వభౌమునిగా ప్రతిపాదిస్తూ సకల దేవతల ఆశీస్సులతో సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారవేష్టికం రాజ్యం సీతా భరత లక్ష్మణ శత్రుఘ్న ఆంజనేయ సమేతుడైన రఘురాముడి వందనం. గాలి నీరు, ఎండ నీడ, చీకటి వెలుగు అందరికీ సమానమే. ఈ సమానత్వమే ప్రమాణంగా, ధర్మమే దైవంగా భావించి సంపూర్ణ సేవాభావంతో ఈ సేమని పాలించగలనని ప్రమాణం చేస్తున్నాను. నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను రాజుగా నియోగించిన మహాజనులారా, రాజు అంటే భోగాలు అనుభవిస్తూ సింహాసనం మీద కూర్చుని అధికారం చేసేవాడనుకోవడం సరికాదు. రంజైతే ఇది రాజః అంటే ప్రజలకు సుఖ సంతోషాలు సమకూర్చి రంజింపచేసేవాడే రాజు అని పెద్దలు చెప్పారు. నాకన్నా, నా కుటుంబం కన్నా ప్రజలే మిన్న అన్న నమ్మకంతో ఈ మీ రాజ్య సంపదకు ఒక ధర్మకర్తగా ఈ పదవిని స్వీకరిస్తున్నాను. రామరాజ్యం అంటే
రాముడు సేవించిన రాజ్యం, ఆ తర్వాతనే రాముడు పాలించిన రాజ్యం. స్వస్తి. మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి మానస నివాసునకు మంగళము జానకి మానస నివాసునకు మంగళము సర్వజన వందితునకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ